కొంతమంది కాస్ట్లీ ఉన్న వాటి జోలికి వెళ్ళరు. సరే, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇంకొకటి ఏంటి అంటే దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎక్కువ పెట్టే దాంట్లో లేడు కాబట్టి అక్కడ తక్కువకి ఇస్తా, ఇక్కడ తక్కువకి ఇస్తా, అక్కడ తక్కువకి వస్తుంది. చాలా చీప్, డెడ్ చీప్. అసలుకి నీకు మార్కెట్లో ఎక్కడ ఇవన్నీ ప్రైస్ మేము ఇస్తున్నాము, వాళ్ళు ఇస్తున్నాము. ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఒక సామాన్యుడి మైండ్లో ఒక ఆశని క్రియేట్ చేస్తున్నాయి. అరే తక్కువకి వస్తుంది తీసుకుందాము అని చెప్పేసి ఎక్కడో చోట అప్పు చేసో, లోన్ పెట్టుకోనో, ఇంకొకటో ఇల్లు అమ్ముకోనో, బంగారం అమ్ముకోనో, ఇవన్నీ చేసుకుంటూ పాపం ఆయన ఒక తక్కువ ధరకు వస్తున్న ఫ్లాటో కొనుక్కున్న తర్వాత దాన్ని ప్రాబ్లమాటిక్గా చేయడం అనేది జరుగుతుంది. అంటే తక్కువకు వస్తుంది అని చెప్పేసి మనం ఆశపడి కొనుక్కోవడం బెటర్ అంటారా? ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే కొంత మొత్తాన కొనుక్కోవడం బెటర్ అంటారా? ఇన్వెస్టర్స్ మైండ్లో అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఇది కూడా. సో తక్కువ ప్లాట్ కొంటే అది వేస్ట్ అని కాదు, ఎక్కువ ప్లాట్ కొంటే అది బెటర్ అని కాదు. సో రెండిట్లో కూడా తక్కువ ప్లాట్లు బాగా పెరిగేవి ఉన్నాయి, తక్కువ ప్లాట్లు ఏం పెరగకుండా ఇయర్స్ టుగెదర్ అట్లే ఉంటాయి. ఎక్కువ ప్లాట్లు కూడా మేబీ స్టాగ్నెంట్ అక్కడే ఉండేది ఉంటుంది మేడం. సో హియర్ కమ్స్ ఏంటంటే మనకు ఆ లొకేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ లొకేషన్ కనెక్టివిటీ ఎలా ఉంది, సరౌండింగ్ మనకు టౌన్ హౌజెస్ కానీ రెసిడెన్షియల్గా ఎలా ఉంది, ఎంప్లాయ్మెంటు, కంపెనీస్, గవర్నమెంట్ ప్రాజెక్టు, సెజ్జులు ఇవన్నీ ఎలా ఉన్నాయి సరౌండింగ్. అండ్ లీగల్గా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే లీగల్గా మనకు క్లియర్ టైటిల్ ఉందా లేదా, హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి, ఎల్పి నెంబర్ ఉందా లేదా, ఓనర్షిప్ టైటిల్ డీడ్ ఎలా ఉంది, ఆ సర్వే నెంబర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనం లీగల్ ఒపీనియన్ తీసుకొని చెక్ చేసుకొని కొనుక్కుంటే బాగుంటుంది. సో కమింగ్ టు మనం తక్కువ కొనాలా ఎక్కువ కొనాలా అంటే మేడం మన బడ్జెట్లో మనం చూసుకొని కొనుక్కోవడం బెటర్. బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ బడ్జెట్లో మనం ఒక 5 years వెయిట్ చేయగలమా, ఒక 10 years వెయిట్ చేయగలమా, లేదు 10+ years కూడా మనం వెయిట్ చేయగలమా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం. అక్కడ 10 లక్షలు ఉంది, నేను బాగా డెవలప్ అయ్యే దగ్గర కొనాలంటే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సో కాబట్టి మేడం ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, ఆ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్, ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళ పర్పస్ని బట్టి డిసైడ్ అవుతుంది అన్నమాట. తక్కువ కొన్నంత మాత్రాన అవి 10 times 20 times అయితే అని లేదు, ఆయన ఎక్కువ కొన్నాయి అయితే అని లేదు. కానీ కొందరు ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ దగ్గర కొనొద్దు అనుకుంటారు, కానీ ఎక్కువ ఉన్న దగ్గర ఇంకా కూడా డబుల్ త్రిబుల్ అయ్యే స్కోప్ ఉండొచ్చు. ఎందుకు అంటే అక్కడ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్, కనెక్టివిటీస్, అవుటర్కి యాక్సెస్, ఎయిర్పోర్ట్కి యాక్సెస్ ఉన్నప్పుడు అక్కడ పెరిగే స్కోప్ గ్యారంటీ ఉంటుందండి. తక్కువ ఉన్నా కూడా సేమ్ ఈ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే స్కోప్ ఉంది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చే స్కోప్ ఉంది, ఈజీగా మనం సిటీకి వితిన్ మినిట్స్లో వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఆ ఏరియా ఆబ్వియస్గా పెరుగుతుంది. బట్ దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. యూనివర్సల్ ఆన్సర్ మనం తక్కువలో కొనడం ఎక్కువ కొనడం బెటర్ అనేది, మనం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయగలం, మన బడ్జెట్ ఏంటి. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు ఈ క్వశ్చన్స్ రేజ్ చేయడం జరిగింది సార్. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు కానీ, ఫ్లాట్ తీసుకునేటప్పుడు కానీ, విల్లా తీసుకునేటప్పుడు కానీ, ఏది తీసుకునేటప్పుడు కానీ అసలు మనం క్లీన్ అండ్ క్లియర్గా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏవి ఉంటే తీసుకోకూడదు, ఏవి లేకపోతే మనం తీసుకోవచ్చు. చాలామంది ఒక లొకేషన్ ఆర్ ఒక ప్రాజెక్ట్, ఒక బ్యూటీ చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు వైజ్ ఇన్వెస్టర్, స్మార్ట్ ఇన్వెస్టర్లు అన్నీ చెక్ చేసుకుంటారు. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన దాంట్లో ఏంటంటే టైటిల్ డీడ్, టైటిల్ క్లియర్ ఉందా లేదా, ఓనర్షిప్ అండ్ టైటిల్ క్లియర్ ఉందా లేదా. సో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మనం చెక్ చేసుకోవాలి. దాంతోపాటు టీఎల్పీ నెంబర్, టెక్నికల్ లేఅవుట్ ప్యాటర్న్ నెంబర్ అంటారు, ఎల్పీ నెంబర్, లేఅవుట్ పర్మిషన్ నెంబర్ అని కూడా అంటారు వాడుక భాషలో. అది మనం చెక్ చేసుకోవాలి. అంటే హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ఏరియాని బట్టి మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు హెచ్ఎండిఏకైనా డిటిసిపికైనా రెరా అనేది కంపల్సరీ అనమాట. రెరా నెంబర్ ఉందా లేదా, వీటన్నిటితో పాటు ఆ పర్టికులర్ సర్వే నెంబర్లు ఏమైనా ప్రొహిబిటెడ్లో ఉన్నాయా, ఆ పర్టికులర్ ఓనర్స్ అండ్ సర్వే నెంబర్స్ వీటనేది ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ఏరియా అనేది ఏ జోన్లో వస్తుంది మనకు. సో కన్జర్వేషన్ జోన్లో వస్తుందా, రెసిడెన్షియల్ జోన్లో వస్తుందా, చాలా జోన్స్ ఉన్నాయి మేడం దానికి. అవి మనం చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ఏ ప్రాపర్టీ అయినా మనం సేఫ్గా హ్యాపీగా ఉండొచ్చు. సో జస్ట్ వెంచర్ యొక్క బ్యూటీ చూసి కానీ ఆర్ ఎవరో మా ఫ్రెండ్ కొన్నారు ఇంకెవరో కొన్నారని కాకుండా ఈ పర్టికులర్ పారామీటర్ చూసుకొని ఒక ప్రైమ్ లొకేషన్లో కొంటే కనుక మనకు మంచి అప్రిషియేషన్ వస్తుంది, హ్యాపీగా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఓకే సార్, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి ఇవే కాకుండా ఇంకా చాలా పర్సనల్ డౌట్స్ ఉంటాయి సార్. వాళ్ళు మిమ్మల్ని కలవాలన్నా, వాళ్ళు మీతో మాట్లాడాలన్నా ఎలా కాంటాక్ట్ చేయాలి సార్? సో పేరు గిరి కొమ్మగానే అండి. సో నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లలో సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నాను. 14-15 yearsగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి, థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా వెల్త్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా గైడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి కూడా వాళ్ళ కాంటాక్ట్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిఫరెన్స్లు అవన్నీ వస్తుంటాయి. సో నా ప్రొఫైల్లో మీరు ఇలా వెళ్ళి నా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సో
సో గిరికొమ్మ కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా వస్తుంది ఇదే 9700517777 అని నా కాంటాక్ట్ నెంబర్. రియల్ ఎస్టేట్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, హైదరాబాద్ సరౌండింగ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి, నాకు కూడా క్లియర్ అయ్యాయి, చూసే వాళ్ళకి కూడా క్లియర్ అయ్యాయనే నేను అనుకుంటున్నాను. సో ఇంకొక టాపిక్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూస్తున్నారు కదా సార్ ఏం చెప్తున్నారో, అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కొనండి. ఫ్యూచర్ సిటీ అని అంటే ప్రెజెంట్ మేబీ అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి అది కూడా ఆలోచించి కొనండి. ఇఫ్ ఇన్ కేస్ లోన్కి వెళ్ళి అది తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి ఆ లోన్ని మీరు తీసుకొని కష్టపడే కంటే కూడా మన దగ్గర ఎంత ఉంటే అంత తీసుకొని హ్యాపీగా ఉండడం బెటర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇంకా చాలా డౌట్సే ఉండొచ్చు, రైట్? ఒకవేళ మీరు ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అని అంటే, సార్తో మాట్లాడాలంటే నేను స్క్రీన్ మీద సార్ డీటెయిల్స్ ఇంకా అడ్రస్ అన్నీ కూడా నేను ఇస్తాను. ఒకసారి మాట్లాడి మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. నేను ఇంకొక గెస్ట్తో నేను మళ్ళీ ఇంకొక టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా, మన సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ ఛానల్ని అస్సలు ఫాలో చేయడం మర్చిపోద్దు, అండ్ నన్ను కూడా మర్చిపోద్దు. నేను మీ వాసవి ఆచార్య, సైనింగ్ ఆఫ్.